తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. ఇక మార్చి నెలలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది? రాబోయే మార్చి మంత్ మనకి ఫాల్గుణ మాసానికి అసోసియేట్ అయి ఉంటుందండి. మనకి మార్చి మంత్ బిగినింగ్ నుంచి ఫాల్గుణ మాసం కూడా బిగిన్ అయి ఉంటుంది. రెండు ముఖ్యమైన పండుగలు, ఒకటి హోలీ ఉంటుందండి. ఈ మంత్ ఎండ్లో మనకి ఉగాది కూడా వచ్చేస్తుందండి. సో ఉగాదితో మనకి న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. ఇందులో వచ్చేటప్పటికి మనకి ఫైనాన్షియల్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుందని మనం చెప్పుకోవాలన్నమాట. రెండు రకాల కోయిన్సిడెన్స్ కలిసి ఉన్నాయండి. సో ఈ మాసంలో మనకి 12 రాశుల వరకు ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ మనకి జ్యోతిష శాస్త్రం ఎందుకు ఉపయోగం, దీని ద్వారా మనం ఎలా బెనిఫిట్ పొందాలి అనేది చాలా మందికి తెలవదండి. సో మహర్షులు మనకి ఈ జ్ఞానం ఎందుకు ఇచ్చారంటే అండి, భూమి మీద ప్రతి మనిషి పుట్టిన ప్రతి వ్యక్తి, అది ఏ కులం కానివ్వండి, ఏ మతం కానివ్వండి, ఏ కంట్రీ అయినా కానివ్వండి, 4 పనులు వాళ్ళు చేస్తారండి. ధర్మము, అర్థము, కామము, మోక్షం. నాకు వచ్చే ఫోన్ కాల్స్ కూడా వీటికి సంబంధించి వేరే ఏమి రావు, ఇంకా అంతే, ఇంకేం ఉండదండి. సో అది బట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి మనకు వస్తూ ఉంటుందండి. మనకి ఏం చెప్పారంటేనండి, మనం ఇవి సాధించేటప్పుడు కొన్నిసార్లు ఈజీగా సాధించేస్తాం, కొన్నిసార్లు చాలా కష్టపడుతూ సాధించేస్తూ ఉంటామండి. కొంతమంది చాలా తక్కువ టైంలో ఉన్నతంగా ఎదిగిపోతుంటారు, కొంతమంది ఎంత చేసినా అక్కడే ఉన్నట్లు ఉంటారనమాట. సో మనకి ఏం చెప్తారంటే, లైఫ్ అనేది చాలా బ్లిస్ఫుల్గా ఆనందమయంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మహర్షులు ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. దీని ద్వారా రాబోయే ఫ్యూచర్ మనకి ఎలా ఉంటుంది, ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది, ఏ విషయంలో ప్రతికూలంగా ఉంటుంది, ఎక్కడ ఫేవరబుల్ ఎక్కడ అన్ఫేవరబుల్ మనకు ముందుగా తెలుస్తుంది. మనం ఏం చేయాలి, చాలా క్లవర్గా ఎక్కడెక్కడ మనకు ఫేవరబుల్గా ఉందో మన ఎనర్జీ, టైం అంతా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎక్కడెక్కడ మనకు ప్రతికూలంగా ఉందో ఫస్ట్ దాన్ని తెలుసుకోవాలి. మనకి యాక్సిడెంట్లు జరిగిన, అవమానాలు ఏది జరిగినా ఈ అన్ఫేవరబుల్ కండిషన్లోనే, ఇది ఇక్కడ మనకు అన్ఫేవరబుల్గా ఉంది కాబట్టి ఆ విషయం జాగ్రత్తగా వదిలేయాలి. లేదు చెయ్యాలి అనుకుంటే కొంచెం ప్రికాషన్ తీసుకొని చేయాలండి. అలా ఈ శాస్త్రం మనకి యూజ్ అవుతుంది. బికాజ్ ఇండికేషన్, ఒక దిక్సూచి. అందుకని జ్యోతి అంటే చీకట్లో డార్క్గా ఉంటుంది తర్వాత కాబట్టి ఒక లైట్ మనకు పడితే ఒక కాంతి వస్తుందండి. సో అందుకని మన జ్యోతిష శాస్త్రం మన మహర్షులు ఇచ్చారు. ఇది ఒక గొప్ప సైన్స్ అనమాట. సైన్స్ బియాండ్ సైన్స్ అని నేను అంటూ ఉంటాను అనమాట. సో ఈ సైన్స్ ప్రకారం మనకి ఈ జ్యోతిష శాస్త్రం ప్రకారం అందులో వేదిక జ్యోతిషం, నేను చదివేది వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం. సో మీనరాశి ప్రిడిక్షన్స్ మనం చూద్దామండి. ఫస్ట్ ఈ రాశి వాళ్ళు కనుక మనం చూసుకుంటే మిక్స్డ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి. కొన్ని చాట్ల చాలా బాగుంది, కొన్ని చాట్ల టోటల్గా చూసుకుంటే వీళ్ళకి అఖిల విషయ భోగం, అన్ని విషయాలు చాలా చక్కగా ఉంటారు. అలానే కొంచెం శత్రువులతో కలిసి కూర్చొని మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. అంటే టోటల్గా సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ అని చెప్పాలి. సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ అని చెప్తే కరెక్ట్గా వాళ్ళకి మ్యాచ్ అవుతుంది. మనం టెక్నికల్గా కనుక చూసుకుంటే మీనరాశి వాళ్ళకి పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3 పాదాలంతా 1, 2, 3, 4 పాదాలంతా మీనరాశిలో ఉంటాయి. ఈసారి వీళ్ళకి మీనరాశి వాళ్ళకి ఈ రాశిలోని 4 గ్రహాలు ఉన్నాయంట. ఆల్రెడీ అక్కడ వాళ్ళకి రాహు ఉన్నారు, వాళ్ళతో పాటు సూర్యుడు చేరుతున్నారు. దీంతోపాటు వాళ్ళకి శుక్రుడు, బుధుడు కూడా అక్కడే ఉండబోతున్నారండి. ఈ రాశి వాళ్ళకి గ్రహణం కూడా ఈ రాశిలోనే ఉంటుందండి, మీనరాశి వాళ్ళకే ఉంటుంది. కాబట్టి వీళ్ళు కొంచెం కాషియస్గా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇప్పుడు మనం మార్చి మంత్ ఫలితాలు కనుక ఈ యాంగిల్లో కనుక చూసుకుంటే వీళ్ళకి సిచ్యువేషన్స్ అంతా వీళ్ళకి కంట్రోల్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సో మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అనే కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి బ్రీఫ్గా సమరీ న్యూస్లో హెడ్లైన్స్ లాగా ముందుగా చూసుకుంటే ఫస్ట్ వీళ్ళకి ధనచ్ఛేదం, స్థనానాశనం, రిపప్రియం, అర్ధాక్షయం, అఖిల విషయ భోగం అని చెప్తారు. అంటే వీళ్ళకి వచ్చే వాళ్ళ దగ్గర ఆల్రెడీ కూడబెట్టుకున్న ధనం ఖర్చు అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది స్థాననాశనం. వీళ్ళకి వర్క్లో కానీ అలాంటి విషయాల్లో కనుక చూసుకుంటే కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లైక్ కొన్నిసార్లు ఉద్యోగం కోల్పోవటము, లేదంటే ప్రమోషన్ కావటం, లేదంటే వేరే చోటకి వాళ్ళకి ఇష్టం లేని ప్లేస్కి ఇష్టం లేని జాబ్ చేయటం, ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకి శత్రువుల గురించి కూర్చొని మాట్లాడితే, సామరస్యంగా కనుక మాట్లాడుకుంటే వీళ్ళకి శత్రు బాధ నుంచి విముక్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. టోటల్ వీళ్ళకి అఖిల విషయ భోగం, టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే అన్ని విషయాల్లో చాలా ఎంజాయ్మెంట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇది కనుక మనకి కొంచెం డీటెయిల్డ్ హౌస్ వైజ్ కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండి 7th హౌస్ని చూస్తూ ఉన్నారండి. ఈ ప్రకారంగా చూస్తే మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే దేహార్తి, సత్వం, సంతాపకాలతిక్రమణ భోజనం, బంధుమిత్ర సుహృద్వేష అని చెప్తారు. అంటే వీళ్ళకి దేహార్తి, శారీరకంగా చాలా బాధలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అంతేకాకుండా సతతం సంతాపం, అంటే వేరే వాళ్ళకి ఏదో ప్రాబ్లం అయ్యేసి వీళ్ళకి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాలాతీక్రమణ భోజనం, టయానికి భోజనం చేయకుండా ఉండటం, తర్వాత బంధువులతోటి, మిత్రులతోటి, ఫ్రెండ్స్ తోటి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి తర్వాత స్పౌస్, ఓకే, హస్బెండ్ కానీ తర్వాత భార్యకి కానీ హెల్త్ విషయం ఎక్కువగా కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళకి విషయంలో ఏదైనా కనుక హెల్త్ కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళటం, చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా హార్ట్ పేషెంట్స్ ఎవరైతే కనుక ఉంటే జనరల్గా సూర్యుడు వాళ్ళకి జన్మరాశినప్పుడు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఎవరైనా కనుక ఏదైనా కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడం, చూపించుకోవటం, నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలి. తర్వాత వాళ్ళకి కుజుడు కూడాను మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి. ఫస్ట్ వీళ్ళు 4th హౌస్లో ఉండి 7th హౌస్ని 11th హౌస్ని చూస్తున్నారండి. వీళ్ళకి ఏం చెప్తారంటే అండి, మనకి 4th హౌస్లో ఉండటం వల్ల ఏం చెప్తారంటే భాగ్యహాని, భయం, క్రూరం, బంధువైరం, ధనక్షయం అని చెప్తారు. అంతేకాకుండా రోగ పీడాది సంతాపం, చతుర్థ స్థానికే కుజే అని చెప్తారు అనమాట. అంటే వీళ్ళకి ధనానికి భాగ్యం, లక్, అప్పటిదాకా అవ్వాల్సిన పని ఏమైనా ఉంటే ఆ పని కాకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భయం, క్రూరం, తర్వాత బంధువైరం, బంధువులతో గొడవలే అవకాశం ఎక్కువ. ధనం కూడాను వాళ్ళు అప్పటిదాకా కూడబెట్టుకున్న ధనం ఏమంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చు అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ వీళ్ళకి ధనం వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంది. 11th హౌస్లో దృష్టి ఉండటం వల్ల ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే కుజుడు వీళ్ళకి కొంచెం 4th హౌస్లో ఉండి ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్లో ఉన్నారు. కాబట్టి కుజుడికి సంబంధించిన పరిహారాలు చాలా ఎక్కువగా చేసుకోవాలి. ఓకే. తర్వాత శుక్రుడు వీళ్ళకి 1st హౌస్లో ఉండి అగైన్ చాలా బాగా యోగ్యతనిస్తున్నాడు. కుజుడు వీళ్ళకి శుక్రుడు వీళ్ళకి 1st హౌస్లో ఉండడం వల్ల అర్ధలాభచ్చ సౌఖ్యం పరస్త్రీ సంగమం తద యత్న కార్యార్థ లాభస్యాత్ జన్మకే భృగునందని అని చెప్పేసి మనకి సంస్కృతంలో ఒక శ్లోకం ఉందన్నమాట. దీంట్లో ఏమవుతుందంటే ఫస్ట్ ధనలాభం వస్తుంది, మనస్సౌఖ్యంగా ఉంటుంది, తర్వాత చేసే పనుల వల్ల ధనలాభం ఉంటుంది. అంతేకాకుండా పరస్త్రీ సంగమం లేదంటే పరపురుష సంగమం అనుకుంటే ఏమవుతుందంటే అండి, మన ఇంట్లో కాకుండా బయట కూడా మనం చాలా మందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. వాళ్ళతో భేద అభిప్రాయాలు ఉన్నా కానీ, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళతో ఆ భేద అభిప్రాయాలు పోయి ఒక చక్కగా మంచి అండర్స్టాండింగ్తో వాళ్ళతో కలిసి ఆ వర్క్ చేసుకోవటం కానీ, ఏదైనా చేయటం కానీ, ఏదైనా అచీవ్ అవ్వటం కానీ, వాళ్ళ నుంచి కావాల్సిన బెనిఫిట్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి 7th హౌస్లో దృష్టి ఉండటంతో వీళ్ళు కూడాను లేడీస్ అయితే జెంట్స్ అయితే లేడీస్తో వాళ్ళకి కావాల్సిన ఏదన్నా కనుక అవసరం ఉంటే అలాంటి వాటి కనుక చూసుకుంటే చాలా బాగుంటుంది. పర్టికులర్ ఆఫీస్లో కొలీగ్స్ ఉంటారు, కొంతమంది సీనియర్స్ ఉంటారు, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి, లేదంటే బయట కూడా మనం చాలా మందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటామండి. వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి మీనరాశి వారికి? మనకి అంగగోచరం అన్న ఒక కాన్సెప్ట్ ద్వారా మనకి మహర్షులు నక్షత్రం ప్రకారం కూడా తెలుసుకోవచ్చు. ఇందులో పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి 4 విషయాలు చాలా మంది, ఒక్క విషయం మాత్రం ఛాలెంజింగ్గా ఉంటుంది. అందులో మనం చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ మృష్టాన్నం చక్కగా భోజనం చేస్తారు, సంపదలు వచ్చేస్తాయి, జయం మాసం అంతా జయప్రదంగా ఉంటుంది, ఐశ్వర్యవంతంగా ఉంటుంది. అయితే ఫస్ట్ 18 days ఆఫ్ దిస్ మంత్లో నాశనము, ఏదో ఒక వర్క్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడతారు. ఓకే. ఉత్తరాభాద్ర నక్షత్రంలో వీళ్ళకి కూడాను 2 విషయాల్లో కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది, 3 విషయాలు చాలా పాజిటివ్గా ఉంటుంది. వీళ్ళు మృష్టాన్నం చక్కగా భోజనం చేసేస్తారు, సంపదలు చక్కగా మంచి కావాల్సిన వెల్త్ అంతా తెచ్చుకుంటూ ఉంటారు, తర్వాత జయప్రదంగా ఉంటుంది. వీళ్ళకి 2 విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి మృత్యుభయము, నాశనము. కొంచెం వీళ్ళకు ఏదో ఒక పనిలో వీళ్ళతో అవుతుందా లేదా అన్న విషయం కొంచెం భయపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళకి 3 విషయాల్లో చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది, ఒకటే విషయం పాజిటివ్గా ఉంటుంది. అందుకని ఉన్న నక్షత్రాలు రేవతి నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి మృత్యు భయము, కలహము, నాశనము, సో ఒక రకంగా నెగటివ్ ఆస్పెక్ట్స్లో ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ నక్షత్రం వాళ్ళు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. పర్టికులర్గా పూర్వభాద్ర వాళ్ళకి మైల్డ్ ఫీవర్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ మిగతా అన్ని చూసుకుంటే పెద్ద ఇబ్బంది పెట్టే విషయం అయితే ఏమీ లేదు. ఒక రేవతి వాళ్ళకి మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండి సరిపోతుంది. మరి ఏం రెమెడీస్ పాటించాలంటారు? వీళ్ళకి ఏదైనా కనుక రెమెడీ కనుక మనం పాటించాలంటే కుజునికి సంబంధించిన రెమెడీస్ ఫాలో అయితే చాలా బాగుంటుంది. వీళ్ళకి కుజునికి కందులు 1 kg బాగా కనుక దానం చేస్తే చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక ఎక్కడైనా దేవస్థానంలో దర్శించుకున్న చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీళ్ళకి ఎవరికైనా కనుక ఏదైనా ప్రాబ్లం పర్టికులర్గా అన్ని విషయాల్లో బాగుంది, వీళ్ళకి మనీ ఫ్లో అంతా బాగుంది, ఎక్కడైనా కనుక ఎవరికి ఇంకా స్టిల్ మనీ కనుక ప్రాబ్లం రాకుండా ఉంటే వీళ్ళు శ్రీ సూక్తంతో సంపుటీకరణం చేసిన విశేష మహాలక్ష్మి హోమం కనుక చేసుకుంటే ధన ప్రవాహం వస్తుంది. అంతేకాకుండా ధనం నిలబడట్లేదు, ఎక్కువగా వచ్చి ఖర్చు అవుతుంటే కుబేరు పాశుపత హోమం చేసుకున్న చాలా బాగుంటుంది.
ఎవరికైనా హెల్త్ విషయంలో కాంప్లికేటెడ్గా ఉంటే పర్టికులర్గా రేవతి నక్షత్రం వాళ్ళు ఒక్కసారి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం వాళ్ళకి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళేసి అట్లీస్ట్ మహాన్యాసం కాకపోయినా ఏకాదశ రుద్రాభిషేకం కనుక వాళ్ళ పేరుతో కనుక చేయించుకుంటే లేకపోతే వాళ్ళకి బంధువులు ఎవరికైతే ఇబ్బందిగా ఉందో వాళ్ళ పేరుతో చేయించుకుంటే ఇన్స్టాంట్గా రిలీఫ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. రైట్. సో ఇది మీన రాశి వారు చేసుకోవాల్సింది కదండి. అవునండి. సో దీంతో మనం ద్వాదశ రాశులన్నీ కంప్లీట్ చేసుకున్నాం. సురేష్ గారు చెప్పిన ప్రకారం ఇన్ జనరల్గా మాత్రం అందరికీ వర్తిస్తాయి. ఇన్ పర్టికులర్గా దశాంతర్దశలు మారి ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్, ఈక్వల్గా ఉండే అవకాశమే ఉండదు. బట్ ఇన్ జనరల్గా అయితే గన్ షాట్గా ఇలా జరగవచ్చు అని చెప్పారు. సో పర్సనల్ అపాయింట్మెంట్ కోసం సురేష్ గారిది కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని పర్సనల్ జాతకం కూడా చూపించవచ్చు. సురేష్ గారు చాలా సంతోషం అండి. మార్చ్ నెలలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.